మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలతో మచ్చలొచ్చినప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఏ విధమైన క్లెన్జర్స్, ఏ విధమైన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మన చర్మానికి, మొటిమలకి, నల్ల మచ్చలకి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయని ఆలోచిస్తున్నారంటే, ఈ అవేర్‌నెస్ వీడియో తోటి మీ ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి చాలా వటుకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ప్రాబ్లము హెయిర్ ఫాల్ అలానే మొటిమలు. మొటిమలున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మొటిమలు ఎందుకొస్తున్నాయి నాకు? అని చాలామంది మదన పడుతూ ఉంటారు. యంగ్‌స్టర్స్ ఎక్కువగా బయటికి చెప్పుకోలేక అలానే లోలోపల గూడా మదన పడుతూ ఉంటారనమాట. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నలుగురితో కలిసి తిరగటానికని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫంక్షన్స్‌కి రానని చెప్పి, కాలేజ్‌కి వెళ్ళకుండా ఉండటం, వీడియో కాల్స్ చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ సందర్భాలు ఉంటూ ఉంటాయన్నమాట యంగ్‌స్టర్స్‌కి. 85% మంది యంగ్‌స్టర్స్‌కి పింపుల్స్ తోటి బాధపడుతూ ఉంటారు. జీవితంలో ఎప్పుడో అప్పుడైతే కొన్ని మొటిమలనేటివి అందరికీ వస్తూ ఉంటాయి. అవి ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. నేను చెప్పాను కదండీ! నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో హార్మోనల్ రీజన్స్ తోటి, లేక ఆయిల్ ప్రొడక్షన్ స్కిన్‌లో ఎక్కువ అవ్వటం తోటి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ తోటి, స్ట్రెస్ తోటి అంటే మనకి స్ట్రెస్ తోటి సీరమ్ కార్టిసాల్ అనేది ఎక్కువ లెవెల్స్ పెరిగి దానితోటి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువై మొటిమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలానే డైట్ ఫ్యాక్టర్స్ సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం, పూర్ స్కిన్ హైజీన్ అంటే సరిగ్గా వాష్ చేసుకోకుండా ఉండటం, స్కిన్‌ని మంచిగా క్లెన్స్ చేసుకోకుండా ఉండటం, మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా ఉండటం, అలానే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ పొల్యూషన్స్ తోటి ఇబ్బంది పడటం, పొల్యూషన్, డస్ట్‌కి బాగా ఎక్స్‌పోజర్ అయినప్పుడు దానితోటి, అలానే వచ్చేసి మీకు ఇతరత్ర మెడికేషన్స్ యూజ్ చేయటం వల్ల, ఈ మెడికేషన్స్ యూజ్ చేయటం తోటి మీకు మొటిమలు విపరీతంగా పెరగటం, అలానే మీకు ఇతరత్ర ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. సో, దీంట్లో మెయిన్ ఏంటనంటే హార్మోనల్ రీజన్స్. నేను చెప్పాను కదండీ! హెయిర్ ఫాలికల్ పక్కన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్. దీంట్లోంచి ఆయిల్ ముద్దలాగా వస్తూ ఉంటుంది. అలా ఆ ఆయిల్ ముద్దలనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఇరుక్కొని దానికి కొమిడోన్స్ అయిపోతాయన్నమాట. ఎక్కువ బాక్టీరియా ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ వస్తాయి కదండీ! ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది లోపలికొచ్చి ఆయిల్‌ని తినేసి దాన్ని పసక మారి పింపుల్స్‌ని పాపులార్, నాడ్యులర్ స్టేజ్‌లోకి తీసుకెళ్తుంది. అలానే నాడ్యులోసిస్టిక్ యాక్నే అని కూడా ఉంటుంది. ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నే కూడా మనకి ఎక్కువగా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి యాక్నే ఉన్నప్పుడు ఎలాంటి క్రీమ్స్ వాడాలి? ఎలాంటి టాపికల్ అప్లికేషన్స్ ఉంటాయి? నల్ల మచ్చలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్‌గా టాపికల్ మెడికేషన్స్‌లో మీకు బెంజాయిల్ పెరాక్సైడ్స్, తర్వాత రెటినాయిడ్ క్రీమ్స్ ఉంటాయండి. అలానే అజిలిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి, క్లెన్జర్స్ ఉంటాయి. ఇవి మామూలుగా యూజ్ చేసుకోవాల్సినయి. యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా ఉంటాయి. నికోటినమైడ్, నియాసినమైడ్ కాంబినేషన్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అలానే కాకుండా మనకి ఏహెచ్ఏస్, బీహెచ్ఏస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ రూపంలో మనకి యాంటీబయాటిక్స్ అండి, రెటినాయిడ్స్ అనేటివి ఉంటాయి. అలానే మనకి దానికి తగ్గట్టుగా లేజర్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. లేజర్ ప్రొసీజర్స్, పీల్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. బాగా పనిచేస్తాయి. ట్రీట్మెంట్స్ మంచి రిజల్ట్స్ వస్తాయి. మొటిమలు మంచిగా తగ్గాలి అనంటే దాదాపుగా మనము ఒక 6 నెలలు ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిగా తగ్గుతాయి. నల్ల మచ్చలు కూడా బాగా తగ్గి క్లియర్‌గా అవుతాయి. సో, మొటిమల గురించని ఇవి చెప్పాం కదండీ! టాపికల్‌లో మనకి ఏ విధంగా ఉంటాయని ఇవాళ తెలుసుకుందాం. టాపికల్‌లో వచ్చేసి ట్రిపుల్ హెచ్ఏ, బీహెచ్ఏస్ అని ఇవి కొన్ని ఉంటాయండి. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటారు. ట్రిపుల్ అంటారు, ఇతరత్ర అంటారు. అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్‌లో మెయిన్‌లీ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారనంటే ఫ్రూట్స్ నుంచండి, లేకపోతే బాదం పప్పుల నుంచి తీస్తారు. లేదనంటే మనకి షుగర్ కేన్ నుంచి తీస్తూ ఉంటారు. గ్లైకాలిక్ యాసిడ్ అనేది కొద్ది కాన్సంట్రేషన్స్ ఎక్కువ ఉంటాయండి. స్కిన్‌లో చాలా డీప్‌గా వెళ్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా అని ఆన్‌లైన్‌లో ట్రై చేసి అలా తీసుకోకండి. మీరు మా దగ్గరకొచ్చి మీ చర్మానికి ఏ విధమైనది మీకు అవసరం ఉందా అనేది మీరు చూసుకొని, మేము దానికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన దానికే మీరు ప్రయత్నం చేయండి. అయితే ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఏం చేస్తాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అనేటివి ఏం చేస్తాయి అనంటే, మనకి చర్మంలో పైన పొర ఉంటుంది గదండీ! కింద పొర ఉంటుంది. పైన పొరలో మనకి చర్మంలో అప్పర్ మోస్ట్ పార్ట్ స్ట్రాటమ్ కార్నియం అని ఉంటుంది. ఆ కార్నియం దగ్గర అక్కడ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఆ పోర్స్‌కి పడి, అడ్డం పడి మీకు బాగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆ పోర్స్‌కి ఆ డెడ్ సెల్స్ అక్కడ ఉండి క్లాగ్ చేయటంతోటే
అక్కడ ఆయిల్ ముద్దల్లాగా వచ్చి అక్కడ ఇరుక్కుపోతాయన్నమాట. సో, అక్కడ ఉన్న ఆ డెడ్ కెరాటిన్‌ని తీయటానికని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి. అంటే మన పోర్స్‌ని అన్‌క్లాగ్ చేస్తుందన్నమాట. సో, అవి మనము రెగ్యులర్ పరంగా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే డెడ్ కెరాటిన్ సెల్స్ అనేటివి ప్రతిరోజు వస్తాయి గదండీ! ఇలా ఒకటేసారి చేస్తే సరిపోదండి. సో, మనం దానికి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, సిట్రిక్ యాసిడ్ కానివ్వండి, ఇలాంటి డెడ్ సెల్స్‌ని అన్నిటిని కరిగించి పోర్స్‌ని ఓపెన్ చేసి స్కిన్‌ని సాఫ్ట్‌గా చేయటం, ఆయిల్ యాక్టివిటీని రెగ్యులేట్ చేయటం, బాక్టీరియాని తగ్గించటం ఇవన్నీ పనిచేస్తుందండి. అలానే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అండి. సాలిసిలిక్ యాసిడ్స్ అని ఉంటాయి. ఇవి కూడా అంతే. ఇవి క్లాగింగ్ పోర్స్‌ని ఏవైతే ఉంటాయో బాగా లైస్ చేస్తాయి. కొమిడోనల్ యాక్నే మీద సాలిసిలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. దానితోటి అక్కడ కొద్దిగా కరిగి ఆ కొమిడోన్స్ అనేటివి బయటికి రావటానికని ఆస్కారం ఉంది. ఓపెన్ కొమిడోన్స్, క్లోజ్డ్ కొమిడోన్స్‌కి వీటికి ఇవి ఉంటాయి. మరి కొంతమందికి ఇక్కడ ముక్కు పైన ఉంటుందన్నమాట. ఈ ముక్కు పైన కొన్ని నల్లయి బ్లాక్ హెడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏ క్రీమ్స్ పెట్టినా గాని తగ్గదు. దానికి ఎలా చేయాలి అనంటే హైడ్రా ఫేషియల్ అని ఉంటుంది. ఈ హైడ్రా ఫేషియల్ తోటి ఏం చేస్తుందనంటే ఆ పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా ఓపెన్ చేసి అక్కడ క్లెన్జింగ్ అనేది చేస్తున్నారు. ఆ క్లెన్జింగ్ చేసి పోర్స్‌ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. సో, అక్కడ క్లెన్జింగ్ చేయడం తోటి ఆ లోపల ఉన్న గంక్ అంతా మనకి తీసేస్తుంది. ఆ జిడ్డు అంతా మనకి తీసినప్పుడు మనకి స్కిన్ ఫ్రెష్‌గా మారుతూ ఉంటుంది. ఇవి కొన్ని సెషన్స్ చేయించుకోవాలండి. నెలకొకసారి 2, 3 సార్లైనా చేయించుకోవాలి. ఒకసారికి కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అనిపిస్తుంది. కానీ రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి కొమిడోనల్ యాక్నే ఉన్నప్పుడు అలా మనకేమైనా వేరే లేజర్ ప్రొసీజర్స్ చేస్తామనంటే లేజర్స్ చేస్తామండి. పీల్స్ కూడా చేస్తాము. కొద్దిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటే మనకి లోపల నుంచి కూడా అది మంచిగా కరిగి మంచి స్కిన్ అనేది తీసుకొస్తుంది. మరి రెటినాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి గదా డాక్టర్ గారు. మరి యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉన్నాయి గదా డాక్టర్ గారు. వాటిని ఏం చేస్తాము? ఏ విధంగా వాడొచ్చు అని. మనం తెలుసుకోవాల్సిందేంటంటే రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేటివి చర్మంలో ఏదైతే టర్నోవర్ ఉంటుందో మనకి సెల్స్ అది మంచిగా రీజువినేట్ అయ్యి రావాలో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. పోర్స్‌ని మంచిగా క్లీన్ చేస్తుంది. పైన స్ట్రాటమ్ కార్నియం అని చెప్తున్నాను గదండీ! ఆ కార్నియం లేయర్‌లు ఏవైతే డెడ్ లేయర్స్ ఉన్నాయో దాన్ని మంచిగా స్మూత్‌గా చేస్తుందన్నమాట. దానితోటి స్కిన్‌కి మంచి బెనిఫిట్ ఒస్తాయి. కానీ ఈ క్రీమ్స్ వాడటం తోటి కొద్దిగా డ్రైనెస్, ఇరిటేషన్ ఇవన్నీ ఉంటాయి. మీరు మా దగ్గరకొచ్చి చూపిచ్చుకొని ఇది కరెక్టేనా కాదా అని డిస్కస్ చేసి చేయాలి. బెంజాయిల్ పెరాక్సైడ్ అని ఒకటి ఉంటదండి. అది ఏం చేస్తుంది? అది అక్కడ మీకు కొమిడోన్స్ దగ్గర క్లోజ్ చేసిన పోర్స్‌ని వాటిని ఓపెన్ చేసి, అక్కడ మీకు ఎక్కువ ఆక్సిజన్ సప్లై ఉండేటట్టుగా చేస్తుంది. అక్కడ ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేయటంతోటి ఏమవుతుందనంటే, అక్కడ అనెరోబిక్ బాక్టీరియా ఉంటుందన్నమాట. ప్రొపినోబాక్టర్ మాగ్నస్ అని చెప్పాను గదండీ! అది అక్కడ రెడ్యూస్ అయిపోతూ ఉంటదన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ ఉంటే అది సర్వైవ్ కాలేదండి. సో, ఆ విధంగా బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది బాగా పనిచేస్తుంది. రెడ్ లైట్ థెరపీ, బ్లూ లైట్ థెరపీస్ చెప్పాను కదండీ! అవి మీకు ఈ క్రీమ్స్ కాంబినేషన్స్‌లో చేస్తూ ఉంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. బెంజాయిల్ పెరాక్సైడ్, ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తూ ఉంటాయి. మరి యాంటీబయాటిక్స్ ఎప్పుడు పనిచేస్తాయండి అని అడుగుతుంటారు. క్లిండామైసిన్, నికోటినమైడ్ కాంబినేషన్స్‌లో ఉన్నప్పుడు, అప్పుడు మీకు చర్మంలో ఏమవుతుందనంటే నెమ్మదిగా ఆ బాక్టీరియా కంటెంట్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. సో, మీకు ఆ క్లిండామైసిన్ తర్వాతనేమో ఇతరత్ర యాంటీబయాటిక్స్ ఉంటాయి. నాడిఫ్లాక్ససిన్ ఇలాంటివి, ఎరిథ్రోమైసిన్ ఇలాంటివి యాంటీబయాటిక్స్ ఉంటాయన్నమాట. వాటితోటి మనకి చర్మంలో ఉన్న బాక్టీరియా తగ్గి, మనకి పింపుల్స్ అనేటివి మంచిగా తగ్గుతూ ఉంటాయి. సో, దీనితో పాటు అజిలిక్ యాసిడ్ అని గూడా ఒకటుంటుందండి. ఈ అజిలిక్ యాసిడ్ అనేది ఒక మంచి చమత్కారమైన మెడిసిన్. ఇది ఏంటి అనంటే మనకక్కడ నలుపు మచ్చల్ని తగ్గిస్తుందండి. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. మొటిమల్ని గూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం కాంబినేషన్స్ తోటి చేస్తే టాబ్లెట్స్ తోటి, లేజర్స్ తోటి, పీల్స్ తోటి అప్పుడు బాగా పనిచేస్తాయి. కేవలం క్రీమ్సే వాడుతున్నాం మనకి ఇది అనంటే సరిపోదండి. దానికి లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేయొచ్చండి. లేజర్ గురించి, పీల్ గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. తప్పకుండా లైక్ చేసి మీరందరికీ షేర్ చేయండి. మీ పిల్లలకి గాని, చుట్టాలకి గాని, మీ మిత్రులకి కానీ, మీ కజిన్స్‌కి కానివ్వండి, ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా మొటిమలున్నాయి, వాటికి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, నల్ల మచ్చలవుతున్నాయి, గిల్లుకుంటున్నారనంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలుసుకోమని చెప్పండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. ఎటువంటైన సందేహాలు గాని, అపోహలు గాని, ప్రశ్నలు గాని ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ నేను సమయం కుదిరినప్పుడు చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.